మన బాడీలో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీస్ అని చెప్పి అంటే ఫీమేల్ ఎనర్జీస్ అండ్ మెన్ ఎనర్జీస్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ అని చెప్పి ఉంటాయి. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుదే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీ బాడీలో ఉన్న ఈ టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. మీరు ఎంత 100% పాజిటివ్ గా ఉన్నా, మీరు ఎంత పెట్టుబడి పెట్టినా, మీరు ఎంత పాజిటివ్ గా మీరు ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని చూసినా, మీరు బ్యాలెన్స్ చేసుకోలేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐ విల్ గివ్ 100% క్లారిటీ, పిన్ టు పిన్. నోట్ చేసుకోండి అండ్ అదే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. 100% మీరు ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా దాని నుంచి ఈజీగా బయటికి రావచ్చు. అది మీ హెల్త్ పరంగా కావచ్చు, మీ రిలేషన్స్ పరంగా కావచ్చు, మీ కెరియర్ పరంగా కావచ్చు, మీ యొక్క ఫన్ అండ్ జాయ్ పరంగా కావచ్చు, మీరు స్పిరిచువల్ గా కావచ్చు. మీరు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో ఈజీగా బయటికి రావచ్చు. ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే వీడియోలోకి వెళ్దాం. హాయ్ నమస్తే. మీరు చేయవలసిందల్లా మీ బాడీలో ఉన్న ఈ టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ నేను చెప్తూ పోతాను. మీరు రికగ్నైజ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం చూస్తుంటాం ప్రతి ఒక్కరి బాడీలో టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మన యొక్క యూనివర్స్ ఎనర్జీస్ అనేవి ఇలా బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంది లైఫ్ లో ఫైనాన్షియల్ గా ఎవరైతే ఎదుగుతున్నారో, ఫైనాన్షియల్ లైఫ్ లో అంటే కెరియర్ లో ఒక సెటిల్ అయిన లైఫ్ స్టైల్ ఉన్న పర్సన్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వచ్చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వచ్చేసరికి రిలేషన్స్ లో, వాళ్ళ కమ్యూనిటీలో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఎవరి లైఫ్ అయితే రిలేషన్స్ లో సూపర్ ఉంటున్నారు, నెంబర్ వన్ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క రిలేషన్స్ లో ఎవరు అడిగినా నెంబర్ వన్ పర్సన్ అంటారు. కానీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ గా మనీ ఎర్న్ చేయడంలో, మనీ అడగడంలో ఇలాంటి కొన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎంతమంది మీ రిలేషన్స్ లో ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు? మనం చూస్తున్నాం సమ్ పీపుల్స్ ఉంటారు హెల్త్ పరంగా సూపర్ ఉంటారు, రిలేషన్స్ పరంగా సూపర్ ఉంటారు. రిలేషన్స్ పరంగా వాళ్ళ గురించి మనం పాజిటివ్ గా రెస్పెక్ట్ ఇవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్ కు, తల్లిదండ్రులకు, వాళ్ళ రిలేషన్స్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, ఎంతో పాజిటివ్ ఎనర్జీగా ఉంటారు వాళ్ళు. కానీ ప్రొఫెషనల్ లైఫ్ కి వచ్చేసరికి మనీ ఎర్నింగ్ చేయడంలో కావచ్చు, బిజినెస్ గ్రోత్ లో కావచ్చు, సమాజంలో కావచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడడంలో కావచ్చు, ఇలాంటి ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. ఎవరి లైఫ్ లో అయితే యాన్ ఎనర్జీస్ అంటే ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ ఉండి మెన్ ఒక క్వాలిటీస్ యొక్క ఎనర్జీస్, నేను ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ, ఒకరి గురించి ఇక్కడి గురించి కాదు. ప్రతి ఒక్కరి లైఫ్ రెండు ఉండాల్సిందే. అందులో ఏదైతే ఎక్కువ అవుతుందో, ఏదైతే తక్కువ అవుతుందో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మీరు కనుక ఈ ఏరియాలో మీరు ఒకవేళ మీ బాడీలో కనుక ఫీమేల్ ఎనర్జీస్ అంటే ఒక ఫీమేల్ ఎనర్జీస్ అనేవి ఒక హైలో కనుక ఉన్నట్టయితే, బై బర్త్ 50-50 అనుకుందాం మనం, ప్రతి ఒక్క లైఫ్ రెండు ఉంటాయి. ఒకవేళ మీ బాడీలో ఇంకా ఫీమేల్ ఎనర్జీస్ కనుక, ఫీమేల్ అండ్ యాన్ ఎనర్జీస్ కనుక హైలో ఉన్నట్టయితే, ఈ ఇన్ ఎనర్జీస్ కనుక హైలో ఉన్నట్టయితే మీ బాడీలో మీరు నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు సాక్రిఫైస్ మూడ్ లో ఎక్కువ ఉంటారు, ఎక్కువ సాక్రిఫైస్ చేస్తుంటారు, చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చిన్న చిన్న వాటికి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టే వనరబుల్ గా ఉంటారు, లవబుల్ గా ఉంటారు. అండ్ అదే విధంగా మీ లైఫ్ లో ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో వాటి అచీవ్ చేయడంలో లాస్ట్ వరకు బాగానే ఉంటుంది, కానీ సమ్ ఏరియాస్ లో మీరు అనుకున్న గోల్స్ ని అచీవ్ చేయలేకపోతూ ఉంటారు. ఎంతమంది అగ్రి చేస్తారు? మీరు కనుక అబ్జర్వ్ చేయండి. మీరు చిన్న మాట అన్నా, మిమ్మల్ని వేరే వాళ్ళు చిన్న మాట అన్నా మీరు వెంటనే హట్ అవ్వడం జరుగుతుంది, బాధపడడం జరుగుతుంది, కోపానికి రావడం జరుగుతుంది, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండడం జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తుంటారు. అదే సమ్ పీపుల్స్ మనం చూస్తుంటాం ఎంతో పాజిటివ్ గా ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి ప్రొఫెషనల్ లైఫ్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు చూసుకున్నట్టయితే ఈ యొక్క రిలేషన్ లైఫ్ లో మీరు ప్రాబ్లం సూపర్ గా ఉన్నప్పటికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరి లైఫ్ లో అయితే మెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉంటాయో, ఫైనాన్షియల్ గా సూపర్ పర్సన్, సమాజంలో సూపర్ పర్సన్ ఉంటారు, కానీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ పిల్లలతో కావచ్చు, రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. వారు అనుకున్న విధంగా ఉండలేరు. సమాజంలో వారు ఎంత పాజిటివ్ గా ఉన్నా వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు హార్ష్ గా ఉండడం జరుగుతుంది, ఎక్కువ కోపంగా రావడం జరుగుతుంది, ఎవరి గురించి పట్టించుకోవడం జరుగుతుంది. మీ గురించి నెగిటివ్ గా అనుకున్నా మీరు పట్టించుకోరు. మీరు ఎంత పాజిటివ్ గా మీ ఫ్యామిలీకి మీరు సాక్రిఫై చేస్తున్నా మీ రిలేషన్స్ లో మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఈ రెండు ఇలా జరగడానికి గల మెయిన్ రీజన్ మీరు దీని గురించి ఆలోచించారా? ఇవి రెండు అలా జరగడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. మీ మిస్టేక్ లేకుండా మీ రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ మీ బిజినెస్ ని గ్రోత్ చేసుకోలేకపోతుంటారు. మీరు ఎంత హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నా, మీరు ఎంత సపోర్ట్ గా ఉన్నా మీ ఫ్యామిలీలో ఇష్యూస్ వస్తున్నాయంటే ఈ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లో, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ యూజ్ చేస్తాం. ఈ ఏరియాలో ఎక్కడ ఏ ఎనర్జీ డౌన్ ఉందో, మనం ఏదైతే హైలో ఉందో దాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. అది మనకు సూపర్ పవర్. బై బర్త్ మనం మెన్ అయినప్పటికీ మన బాడీలో ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నట్టయితే అవి కూడా మనకి ఎనర్జీస్ అవసరమే. మరి ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే రెండు ఎనర్జీస్ ఉండాలి. ఒకవేళ మీ బాడీలో ఫీమేల్ ఎనర్జీస్ హైలో ఉన్నాయి,
మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, చిన్న మాటకి హర్ట్ అవుతున్నారు, ఎవరి చిన్న మాటకి మీరు కోపాన్ని రావడం జరుగుతుంది. అదే విధంగా చూసినట్టయితే మీరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, కెరియర్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, బిజినెస్ లో గ్రోత్ లేదు, ఏ డిసిజన్ తీసుకున్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీ మిస్టేక్ లేకుండా మిమ్మల్ని అందరు నెగిటివ్ గా అంటున్నారు. మీరు ఎంత పాజిటివ్ గా మీరు వర్క్ చేస్తున్నా మీ యొక్క క్రెడిబిలిటీ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తున్నట్టయితే మీ బాడీలో ఫీమేల్ అండ్ ఎనర్జీస్ హైలో ఉన్నట్టు లెక్క. మరి మీరు చేయవలసిందల్లా మీ యొక్క మెన్ క్వాలిటీస్ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే ఆటోమేటిక్ గా ఈ ఎనర్జీస్ మనం అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఎనర్జీ పెంచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రెండింటిని మీరు మ్యాచ్ చేస్తారో మీ వైఫ్ అండ్ హస్బెండ్ తో, మీ బిజినెస్ లో, మీ కెరియర్ లో, మీ తల్లిదండ్రులతో, మీ సమాజంలో మీరు ప్రతి ఒక్క ఏరియాలో మీ ఫ్రీక్వెన్సీ హైలో తీసుకురాగలుగుతారు. 100% గ్రోత్ అనేది చూడగలుగుతారు. ఆయన అదే విధంగా ఒకవేళ మీ బాడీలో మెన్ యొక్క క్వాలిటీస్ హైలో ఉన్నాయి అనుకుంటే మీరు ఫైనాన్షియల్ గా సెటిల్ గా అయి ఉంటారు. కానీ రిలేషన్స్ లో వచ్చేసరికి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, మీ కస్టమర్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, సమాజంలో మీకంటూ ఒక ఇంత పాజిటివ్ గా ఉన్నా మీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, నెగిటివ్ గా చూడడం జరుగుతుందని రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి రిలేషన్ ఇష్యూస్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ మనం చూస్తుంటాం ఈ ఎనర్జీస్ బ్యాలెన్స్. ఒక ఫీమేల్ ఎనర్జీస్ అని మీ బాడీలో తక్కువ జరిగింది, లవ్ అండ్ రిలేషన్స్. అండ్ అదే విధంగా మీరు ఏదైతే మీ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ తో మీ యొక్క ఫిజికల్ ఇంటిమిసిటీ ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. అవన్నీ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ఈ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. మనం చూస్తుంటాం మన చుట్టుపక్కల మన రిలేషన్స్ లో కావచ్చు, ఉమెన్ అయినప్పటికీ కూడా వాళ్ళు రిలేషన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అంటే మ్యారేజ్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఎందుకలా మ్యారేజ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని మీరు తీసుకున్నట్టయితే ఎవరి బాడీలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెన్ క్వాలిటీస్ గనక ఒక హస్బెండ్ లో ఉన్నాయి, ఫీమేల్ ఎనర్జీస్ హైలో ఉన్నట్టయితే యూనివర్స్ ఆటోమేటిక్ గా ఎవరి బాడీలో అయితే మెన్ క్వాలిటీస్ హైలో ఉన్న టామ్ బాయ్ ఒక స్కిల్స్ ఉన్న అమ్మాయి, ఒక టామ్ బాయ్ ఒక లక్షణాలు ఉన్న అమ్మాయి మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సెన్సిటివ్ గా వండర్ఫుల్ గా ఫీమేల్ ఎనర్జీస్ హైలో ఉన్న లైఫ్ ఒక పర్సన్ లైఫ్ లోకి 100% టామ్ బాయ్ లక్షణాలు ఉన్న అమ్మాయి లైఫ్ లో రావడం జరుగుతుంది. నేను చాలా వరకు నా కమ్యూనిటీ నేను చెక్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను సెక్షన్ ఎప్పుడైతే చెప్తున్నానో ప్రతి సెక్షన్ లో 2-3 పీపుల్స్ ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. మీ లైఫ్ లో అబ్జర్వ్ చేయండి. మీరు కనుక మీ వైఫ్ అండ్ హస్బెండ్ తో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టే మీ బాడీలో ఏమి ఇష్యూస్, ఏ ఎనర్జీస్ హైలో ఉన్నాయో చూడండి. మీ బాడీలో కనుక ఫీమేల్ ఎనర్జీ ఒక నేను మెన్ చెప్తున్నాను, ఒకవేళ మీ బాడీలో కనుక ఫీమేల్ ఎనర్జీస్ హైలో ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా టామ్ బాయ్ లక్షణాలు ఉన్న మీ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ రావడం జరుగుతుంది. మీరు ఎంత పాజిటివ్ గా మీరు డిసిజన్ తీసుకున్న ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, కానీ మీ వైఫ్ అలా కాదు, 100% డిసిజన్ తీసుకోగలుగుతారు. మీరు నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, కానీ మీ వైఫ్ అలా కాదు, 100% మీ లైఫ్ లో మీ యొక్క వైఫ్ వచ్చేసి 100% నో చెప్పగలుగుతారు. ఒకవేళ మీరు ఒక లవర్స్ ఒక రిలేషన్స్ లో ఉండొచ్చు, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి 100% నో చెప్పడానికి రెడీగా ఉంటారు. అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క ఎనర్జీస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ రిలేషన్స్ ఇక్కడ బ్రేక్ అయి ఉన్న రిలేషన్స్ కావచ్చు, రిలేషన్ బ్రేక్ అయి ఉన్నట్టయితే మై డియర్ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇంపార్టెన్స్ లో హైలో ఉంటారు. ఇక్కడ ఫీమేల్ ఎనర్జీస్ ఎప్పుడైతే హైలో ఉంటాయో ఆటోమేటిక్ గా మీ యొక్క ఇంపార్టెన్స్ లో హైలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఫీమేల్ ఎనర్జీస్ హైలో వస్తాయో ఆటోమేటిక్ గా ఇంపార్టెన్స్ లో హైలోకి వెళ్తుంటారు. మీరు రిలేషన్స్ లో మీరు ఇద్దరు రిలేషన్స్ లో అంటే ఒక ఇంట్లో ఇద్దరు, ఒక మెన్స్ ఇద్దరు లేదా ఉమెన్స్ అలాంటి మైండ్ సెట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా రిలేషన్స్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. ఈ ఎనర్జీస్ ఇంతతోనే ఆగుతాయంటే కాదండి. మీ యొక్క నెక్స్ట్ జనరేషన్ కు మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీస్ మీ యొక్క పిల్లకి రావడం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీ యొక్క మదర్ ఫాదర్ లో ఏ క్వాలిటీస్ అయితే మీరు వద్దు అనుకున్నారో అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ మీ లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ గా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ దగ్గర కొన్ని లక్షణాలు ఇవన్నీ మీకు నచ్చలేదు అనేది ఉందనుకో, ఒక మేడం ఒక అమ్మాయికి తన లైఫ్ లో వచ్చే హస్బెండ్ కు యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి క్వాలిటీస్ ఉన్న ఎనర్జీస్ ఉన్న పర్సన్ మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ మీ లైఫ్ లో మీ మదర్ యొక్క క్వాలిటీస్ ఇలాంటి ఉండకూడదు, నాకు కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ ఇలాంటి కొన్ని మైండ్ సెట్ ఉన్న మేడం ఒక నా లైఫ్ లో రావాలి లైఫ్ పార్ట్నర్ గా మీరు అనుకొని ఉండుంటే ఏవైతే మీ మదర్ లో మిస్ అయ్యో సేమ్ అలాంటి క్వాలిటీస్ మిస్ అయిన పర్సన్ మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. ఒకవేళ నన్ను జడ్జ్ చేయకూడదు అనే పర్సన్ ఒక పర్సన్ ఉన్నట్టయితే మిమ్మల్ని జడ్జ్ చేసే లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుందంటే యూనివర్స్ మీరు ఏదైతే ఎనర్జీ మిస్ అవుతున్నారో ఆ ఎనర్జీని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది బ్యాలెన్స్ చేసుకోలేక చాలా మంది డైవర్స్ విషయంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోలేక ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సమ్ పర్సన్స్ కి 2-3 బ్రేకప్స్ రావడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసిన సమ్ పీపుల్స్ ఉంటారు, ఒకరితో డైవర్స్ తీసుకొని మ్యారేజ్ సేమ్ అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ లైఫ్ లో రావడం జరుగుతుంది. వాళ్ళ పిల్లల మైండ్ సెట్ అలాంటి మీరు ఏదైతే వద్దు అనుకుంటున్నారో అలాంటిది మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ యొక్క యూనివర్స్ ఒక ఎనర్జీస్ ని మీరు ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ టోటల్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారు, ఇంప్లిమెంటేషన్ మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ మీ లైఫ్ లో కనుక రిలేషన్స్ లో మీ కెరియర్ లో మీ హెల్త్ పరంగా ఫోకస్ చేయలేక ప్రాబ్లం ఫేస్ చేస్తూ అండ్ ఈ ఎనర్జీస్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే
కింద వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. నెక్స్ట్ జరగ మన ఒక అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ జంప్ ఇన్ టు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కమ్యూనిటీ. ఐ విల్ హెల్ప్ యూ ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, దీంతో పాటు ఇంకా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ లో 11 సీక్రెట్స్ ఉంటాయి. వాటితో పాటు బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్, బేసిక్ ఓపెన్ ఇవన్నీ కోర్సెస్ సంబంధించి ఫ్రీ మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. విజన్ బోర్డ్, అఫర్మేషన్స్ ఇవన్నీ టోటల్ గా మెయింటైన్ టెంప్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి, ఫ్రీక్వెన్సీ హైలో తీసుకొచ్చుకోండి. 100% ఫోకస్ గా మీ లైఫ్ ని ఒక ఫుల్ఫిల్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో కనుక ఏ చిన్న పాయింట్ మీకు నచ్చినా కంపల్సరీగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.